హలో గాయ్స్, సరికొత్త హారర్ స్టోరీని మీ ముందుకు తీసుకువచ్చాను. స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. గాయ్స్, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో డిసెంబర్ 31వ రాత్రి చాలా ప్రత్యేకంగా చూసేవారు. ఆ రాత్రి గ్రామంలోని ప్రజలు తమ ఇళ్లలోనే ఉండేవారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న అడవిలో దయ్యం సంచరిస్తుందని అక్కడ ఉండే ప్రజలు నమ్మేవారు. ఒకసారి ఆ గ్రామంలో కొత్తగా వచ్చిన ఒక యువకుడు రాఘవ ఊరు వాళ్ళ మాటలు ఏమి చెప్పినా ఏమి నమ్మేవాడు కాదు. అతడు చాలా ధైర్యవంతుడు. ఎటువంటి దయ్యాల్ని అతడు నమ్మడు. డిసెంబర్ 31 రాత్రి గ్రామ పెద్దలు అతడిని బయటికి వెళ్ళొద్దు అని హెచ్చరించినప్పటికీ అతడు దట్టమైన అడవిలోకి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. రాత్రి 11 గంటలయింది. రాఘవ ఒక పెద్ద వృక్షం కింద కూర్చొని తను తీసుకొచ్చిన టార్చ్ లైట్ ని అంతా ఒకసారి వేసి చూస్తున్నాడు. ఒక్కసారిగా చుట్టూ ప్రాణం పోయినంత నిశ్శబ్దం ఏర్పడింది. ఒక్కసారిగా శబ్దం వచ్చింది, ఊరిని వదిలిపెట్టను అని. రాఘవ తిరిగి చూసేసరికి ఎవ్వరూ కనిపించలేదు. అతనికి లోపల తెలియని ఏదో భయం మొదలైంది. కానీ తిరిగి వెళ్ళటానికి మనసు ఒప్పుకోలేదు. అతను మరింత దూరంగా అడవిలోకి వెళ్ళాడు. కొద్ది దూరం నడిచిన తరువాత అతనికి ఒక పాత బంగ్లా కనిపించింది. అతను ఆ బంగ్లాలోకి అడుగు పెట్టిన వెంటనే ఒక పెద్ద దయ్యం రూపం బయటికి వచ్చింది. అది రాఘవను చూసి నవ్వుతూ, "నువ్వు ఎందుకురా ఇక్కడికి వచ్చావు? నువ్వు నన్ను నమ్ముతావా?" అని అడిగింది. రాఘవ తన భయం దాచుకుంటూ, "నువ్వు నిజంగా దయ్యమా? నేను నిన్ను నమ్మడం లేదు" అని చెప్పాడు. దయ్యం నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చింది. రాఘవ గుండె వేగంగా కొట్టుకుంది. అది ఆ దయ్యం కళ్ళు ఎర్రగా మెరిసిపోతూ పిడికిలి పెద్దగా కనిపిస్తున్నాయి. దయ్యం ఒక్కసారిగా భయంకరంగా అరుస్తూ, "ఈ చోటు నీది కాదురా, వెంటనే వెళ్ళిపో" అని గట్టిగా కేకేసింది. ఆ శబ్దం భయంకరంగా ఉంది. అది అడవిలో ప్రతిధ్వనించి మరింత భయాన్ని కలిగించింది. రాఘవ తన శరీరం అంతా గగ్గురు పొడిచినట్లుగా అనిపించింది. కాళ్ళు ఊడిపోయేలా అక్కడి నుంచి పరిగెత్తాడు. వెనుక ఏదో వస్తుందేమోనన్న భయంతో చెట్ల పొదల మధ్యలో దొర్లుతూ కింద పడుతూ ముందుకు వెళ్ళాడు. ఎట్టకేలకు గ్రామం చేరుకున్నాడు. ఊర్లో వారంతా అతడిని చూడగానే ఆశ్చర్యపోయారు. అతని చొక్కా చిరిగిపోయి కాళ్లకు దెబ్బలు తగిలున్నాయి. అతని ముఖమంతా భయంతో నిండిపోయింది. అప్పుడు గ్రామ పెద్దలు అతన్ని, "మేము ముందే చెప్పాం కదా వెళ్ళొద్దు అని, అయినా ఎందుకు వెళ్ళావు?" అని అడిగారు. రాఘవ, "ఇక అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో మీ ఊరికి" అని గ్రామ పెద్దలు చెప్పారు. అది విన్న రాఘవ, "నేను ఎందుకు వెళ్ళాలి? అసలు నేనేం చేశాను నేను వెళ్ళటానికి?" అని అన్నాడు. అక్కడున్న ఒక పెద్ద మనిషి నెమ్మదిగా చెప్పాడు, "అంతా సరే, కాని ఆ రాత్రి ఆ బంగ్లా వద్ద నువ్వు తప్ప ఎవ్వరూ వెళ్ళలేదు. మరి నిజంగా అక్కడున్నదేంటి?" దాని అరుపు ఇంకా వినిపించడంతో పాటు అసలు దయ్యం కూడా కనిపించిందంట అని గ్రామంలో వాళ్ళు అనుకుంటున్నారు. అది విన్న రాఘవ ఒక్కసారిగా మళ్ళీ గుండెల్లో వణుకు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతనికి తన ఆలోచనలు గందరగోళంగా మారిపోయాయి. రాఘవ ఇప్పుడు నిజంగా ఏదో అనూహ్యమైనది జరిగినట్టుగా భావించి రాత్రుల్లో భయంతో గడపడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి రాఘవ బంగ్లా వైపు వెళ్లడమే కాదు, డిసెంబర్ 31 రాత్రి బయటకు కూడా రాలేదు. గ్రామంలోని అందరికీ ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జరిగిన భయంకర సంఘటనలు మన ఛానల్లో చూడాలనుకుంటే మీ స్టోరీని నా వాట్సాప్ నంబర్కి పంపించండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను.